హాయ్ అండి. నా 'రావణ్ బాస్' పార్ట్ 27. పోనీ దేశం కాని దేశంలో ఆద్యని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోమని ఆకాష్‌కి చెప్పాలనుకున్నా, అది అయ్యే పనేనా? ఆకాష్‌కి అలా చెప్తే ఇంకేమైనా ఉందా? ఎటూ తేల్చుకోలేని స్థితిలో భయమేసింది వినయ్‌కి. ఇక అలా అతని ఆలోచనలో ఆకాష్ ఎదురు చూపుల్లో 10 నిమిషాల్లోనే ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది కారు. కారు దిగి లోపలికి నడిచారు ముగ్గురు. ఆకాష్ కళ్ళు మాత్రం తీవ్రంగా ఆద్య కోసం వెదుకుతూ ఉన్నాయి. ఇక జగన్నాథం, వినయ్‌లను పట్టించుకోకుండా ముందుకు నడిచాడు ఆకాష్. వేగంగా నడుస్తూ ఉన్నాడు. జగన్నాథం గారు, వినయ్ అతని వంక చూసి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ప్రపంచంతో పని లేదు అన్నంతగా ఆమె కళ్ళల్లో బాధ, భయం, కోపాన్ని చూడటం కోసం కాంక్షగా వెతుకుతున్నాడు అతని కళ్ళు. కాసేపటికి అతని అన్వేషణ ఫలించింది. ఎదురుగా నిలబడి మరొక వైపు చూస్తూ నిలబడి ఉంది ఆద్య. ఆమె ఎదురుగా శాంతి ఉంది. ప్లీజ్ అమ్మా, ఏడవకమ్మా, నాకు మనసేమీ బాగుండదు అని అంది ఆద్య శాంతి వైపు చూస్తూ అసహనం నిండిన కళ్ళతో. మనసా? దీనికి అలాంటి పదార్థం కూడా ఉందా బాడీలో అని అనుకున్నాడు అతను మనసులోని. అలా అంటావేంటి? నువ్విక్కడుంటేనే కదా నిన్ను చూసుకోవటం కష్టమవుతుంది. అలాంటిది దేశం కాని దేశం ఎళ్ళి పనిచేస్తానంటే మళ్ళీ నిన్నెప్పటికి చూసుకుంటామో ఏంటో అని కంటి నిండా నీళ్లు పెట్టుకుంది శాంతి. మరెంతైనా తల్లి మనసు కదండీ! ఆవిడ మాటలతో గాఢంగా ఊపిరి వదిలి చంద్రశేఖర్ వంక చూసింది ఆద్య. ఆమె ఆమె కళ్ళు ఏదో చెప్పినట్టుగా శాంతి వంక తిరిగి, నువ్విలాంటి మాటలేమీ ఇప్పుడు పెట్టకు. నా బంగారు తల్లికి ఎప్పుడేం చెయ్యాలో, ఎలా ఉండాలో అన్నీ తెలుసు. దాని జీవితం దాన్ని బ్రతకనివ్వటమే ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం చేయగలిగేది అని అన్నాడు ఆయన ఆద్య తలని ప్రేమగా నిమురుతూ. ఇంతలో అక్కడ ఆకాష్‌ని చూసింది శాంతి. నవ్వుతూ అతన్ని పలకరించింది. దాంతో చంద్రశేఖర్, ఆద్య కూడా అటువంక తిరిగారు. ఆద్య ముఖాన్ని తీక్షణంగా చూశాడు అతను. కానీ ఆమె కళ్ళల్లో ఏ విధమైన ఆశ్చర్యం లేదు. ఎందుకు? ఆమె కళ్ళల్లో షాక్ చూడటానికే కదా మరతనికి వచ్చింది. మరి నిర్జీవమైన, ముభావమైన, సహజంగా ఉన్న ఆమె చూపులు అతన్ని మరింత ఆశ్చర్యపరిచాయి. కాసేపట్లో అక్కడికి వచ్చారు జగన్నాథం గారు. రాగానే విష్ చేసింది ఆమె. ఆద్య వెళ్ళగానే, నువ్వు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ లిస్ట్ రెడీ చేసి ఇస్తాను. కమ్ విత్ మీ, నాతో రా అంటూ మరోవైపుకి కదిలారు ఆయన. ఆయన వెనకే వెళ్ళింది ఆద్య. నెమ్మదిగా ఆకాష్ పక్కకొచ్చాడు వినయ్. ఏంట్రా ఇది? దాని ముఖంలో కాస్త కూడా షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేవు అని అన్నాడు ఆకాష్ వినయ్ చెవిలో. బాగా అయ్యింది ఆకాష్‌కి. హా! మేబీ నువ్వు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చావనుకున్నట్లుంది అని అన్నాడు వినయ్. హ్మ్. అది నిజమే. హా! అది రాని, రాగానే అసలు విషయం చెప్తా. గుండె ఆగి చస్తుంది అని అన్నాడు ఆకాష్ గర్వంగా కనుబొమ్మలు ఎగరేస్తూ. తను చస్తుందో, వీడిని చంపుతుందో, 2 కత్తుల్ని ఒకే చోట పెట్టినట్టుంది అని గొణుక్కున్నాడు వినయ్. ఏంట్రా ఏదో అన్నావ్? అని అడిగాడు ఆకాష్. నథింగ్ రా, తను ఎంత షాక్ అవుతుందోనని అన్నానంతే అని కవర్ చేశాడు వినయ్. ఇంతలో వచ్చేసింది ఆద్య. నేరుగా ఆకాష్ దగ్గరికి నడిచి అతని ముఖంలోకి చూసి వెళ్దామా సార్ అని అంది ఆమె లగేజ్ సరిచేసుకుంటూ. దాంతో షాక్ అవడం వినయ్ ఆకాష్ల వంతయింది. ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకుని ఆద్య వంక చూసి తల ఊపారు అదే షాక్లో. ఆకాష్ కూడా వెళ్తున్నాడని తెలియడంతో శాంతికి, చంద్రశేఖర్‌కి కాస్త భయమేసింది. అతనికి, ఆద్యకి ఎప్పుడూ గొడవలు అవుతుంటాయని వాళ్ళకి తెలుసు కనుక. ఆకాష్ సార్ కూడా వస్తున్నారా నీతో పాటు? అని అడిగాడు చంద్రశేఖర్ ఆశ్చర్యంగా. అవును నాన్న, ఆయన బ్రాంచ్‌కి ఆ ఎండీ అని అంది ఆమె తన పనిలో తనుండి. ఒక్కసారిగా కంగారు మొదలయ్యింది చంద్రశేఖర్‌కి. నెమ్మదిగా అతని దగ్గరికి నడిచి, సార్, ఆద్య జాగ్రత్త. దానికి కొంచెం కోపం ఎక్కువే కానీ తను చాలా మంచిది. ఏదైనా తప్పు చేసినా కాస్త ఓపిగ్గా చెప్పండి సార్. ఎందుకంటే అక్కడ మీరు దాన్ని ఏమైనా అంటే ఓదార్చడానికి మేము కూడా ఉండం అని నీళ్లు తిరిగాయి ఆయన కళ్ళల్లో. దాంతో చంద్రశేఖర్ గారి చేతులు పట్టుకుని, మీ అమ్మాయితో గొడవ పడటం నాకేమీ సరదా కాదు అంకుల్. ఆమెని కాస్త నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి. నేను మాట్లాడాల్సిన అవసరమే ఉండదు అన్నాడు ఆకాష్. అతను ఆద్య వంక చూస్తూ, ఎప్పుడు మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అంతా నాకు తెలుసు. ఇలాంటి సలహాలు ఇవ్వడం మీరు మానుకుంటే ఏ గొడవ ఉండదు అని అంది
ఆమె అతని వంక సూటిగా చూస్తూ కోపంగా ఆద్య. ఆమె మాటలకు ఆకాష్ రియాక్ట్ అవ్వడానికి ముందే అమ్మో ఏంటా మాటలు కాస్త నెమ్మదిగా ఉండు అని అంది శాంతి. ఇంకా గాఢంగా ఊపిరి తీసుకుని ఆకాష్ దగ్గరికి నడిచింది. బాబూ అది చిన్నపిల్ల. ఏమీ తప్పుగా అనుకోకండి. మొండి ధైర్యం ఉన్నట్లుగా పైకి మాట్లాడుతుందే కానీ మనసు మాత్రం వెన్న. జాగ్రత్త బాబూ అని అంది శాంతి తడి కన్నులతో. ఏం మాట్లాడాలో తెలియక సతమతపడుతున్న ఆకాష్ దగ్గరికి వచ్చేస్తారు జగన్నాథం గారు. ఆకాష్ కమ్ ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఆద్యకి అక్కడంతా కొత్త. జాగ్రత్తగా చూసుకో అని అన్నారు ఆయన. ముభావంగా తలూపాడు ఆకాష్. ఫ్లైట్లో విండో వైపు కూర్చున్న ఆద్య పక్కన చిరాగ్గానే కూర్చున్నాడు ఆకాష్. ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి ఇంకో 5 నిమిషాల సమయం ఉన్నట్లుంది. చిరాగ్గా చూసింది ఆద్య. అంతకంటే చిరాగ్గా ఒక చూపు విసిరాడు ఆకాష్. ఆమె కళ్ళు కోపంతో చిటపటలాడుతూ ఉన్నాయి. ముఖం కూడా చిరాగ్గా పెట్టింది. నువ్వంత కష్టపడాల్సిన అవసరమేమీ లేదు. ఆల్రెడీ నీ ముఖం చిరాగ్గానే ఉంటుంది అన్నాడు విసుగ్గా ఆకాష్. అలా అయితే నువ్వసలు ముఖం కదిలించడం కూడా అవసరం లేదు. డబల్ చిరాగ్గా ఉంటుంది నీ ముఖం అని అంది ఆమె ముఖం తిప్పుకుంటూ ఆద్య. నా ఫేస్ వాల్యూకి గర్ల్స్ పడి చచ్చిపోతుంటారు. అలాంటిది ఇంత దారుణంగా మాట్లాడతావేంటే? నీకు నిజంగా కళ్ళు సరిగ్గా కనిపించవన్నమాట అని అన్నాడు అతను. హ్మ్. పడి చచ్చిపోతున్నారంటేనే తెలుస్తుంది నీ ఫేస్ వాల్యూ ఏ రేంజ్‌లో ఉందో. కరోనా నీ ఫేస్‌ని చూసే ఇండియాకొచ్చినట్లుంది అంటూ అసౌకర్యంగా కదులుతూ ఉండగానే ఆమె చెయ్యి చిన్నగా అతని ముఖానికి తాకింది. నన్ను కొట్టావా నువ్వు? అని అడిగాడు అతను కళ్ళు పెద్దవి చేసి. కొట్టగలనులే కానీ ఇప్పుడు మాత్రం అనుకోకుండానే నా చెయ్యి తగిలింది అని అంది ఆమె భుజాలెగరేస్తూ. హా! హోమ్రికన్ మొఖం వేసుకుని నన్ను కరోనా అన్నదే కాకుండా కొడతావా అంటూ ఆమె చెయ్యి మీద గిచ్చాడు ఆకాష్ గట్టిగా. తెల్లని చర్మం ఒక్కసారిగా ఎర్రగా మారింది. నన్నే గిచ్చుతావా అంటూ అతని చేతిని గిచ్చింది. కానీ జిమ్ బాడీ కదా అతనిది. చాలా గట్టిగా ఉండేసరికి అతనికి అంతగా నొప్పి పుట్టినట్లు లేదు. గిచ్చావా నన్ను అన్నాడు వెటకారంగా నవ్వుతూ. కోపంగా చూసింది ఆమె. అందుకే అంటారు చీమ ఏనుగుతో పెట్టుకోకూడదు అని. నోరు మూసుకుని సైలెంట్‌గా కూర్చో. యూఎస్ఏ వెళ్ళేంత వరకు. వెళ్ళిన తర్వాతగా నోరు మూసుకుని కూర్చో అని అన్నాడు ఆమె చేతిని ఆమె వైపుగా విసిరేస్తూ. కోపంతో పళ్ళు కొరికి అతని బాడీలో ఎక్కడ గిచ్చినా గట్టిగానే ఉంటుందని బుగ్గ మీద గట్టిగా గిచ్చింది. ఇక దాంట్లో మీసాలు కూడా ఆమె వేళ్ళ మధ్య నలిగాయి. ష్ అని అన్నాడు అతను నొప్పితో మూతి దగ్గర తడుముతూ. అప్పుడు ఆమె కళ్ళు గర్వంగా నవ్వాయి. అతని కోపం రెట్టింపయ్యింది. ఏంటే అంత గట్టిగా లాగావు అంటూ ఆమె బుగ్గని గట్టిగా అందుకున్నాడు. వేనా? వే ఏంట్రా? వే అంటున్నావేంటి? మర్యాద తగ్గితే ఊరుకునేది లేదు అంటూ అతన్ని గడ్డాన్ని పట్టుకుని లాగింది ఆద్య. పిట్ట పిల్లంతున్నావు? నన్ను రా అంటావా అంటూ ఆమె బుగ్గని పట్టుకుని లాగాడు. ఈ గొడవల్లో ఫ్లైట్ టేకాఫ్ అవబోతుందని వచ్చిన అనౌన్స్మెంట్‌ని పట్టించుకోలేదు ఇద్దరూ కూడా. చిన్న పిల్లలా కొట్టుకుంటూ ఉన్నారు. కాసేపటికి మేడం అండ్ సార్ ఆర్ యూ బోత్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్? డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ సార్ మేడం? ఏమైనా సమస్య? ఏదైనా సహాయం కావాలా? అంటున్న హెయిర్ హోస్టెస్ మాటలతో ఈ ప్రపంచంలోకి వచ్చారు ఇద్దరు. ఒక్కసారిగా తేరుకుని చుట్టూ చూశారు. అందరూ వీళ్ళ వైపే చూస్తూ ఉండడం చూసి చిన్నగా సారీ చెప్తూ యథాస్థానానికి జరిగి కూర్చున్నారు. థాంక్యూ. యూ కెన్ గో అని అన్నాడు ఆకాష్. అతని మాటలతో ఇద్దరిని వింతగా చూస్తూ అక్కడి నుండి కదిలింది ఆమె. ఛ! ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్‌ని పరువంతా తీసేసింది. అయినా నేనేంటి? నా లెవెలేంటి? దీంతో గొడవేంటి? ఛ! అని గొణికాడు ఆకాష్. ఇంకా వినిపించినా మళ్ళీ అతనితో వాదించే ఓపిక లేక కళ్ళు మూసుకుంది ఆద్య. అలా కళ్ళు మూసుకోగానే కొన్ని క్షణాల క్రితం ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందంతా గుర్తుకొచ్చింది. వర్క్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని ఆమెను తీసుకుని వెళ్ళి ఆకాష్ గురించి జగన్నాథం గారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మరి ఏం చెప్పారు? మరి ఆద్య ఎందుకని ఆకాష్‌ని చూసి షాక్ అవ్వలేదు? ఏం జరిగింది అనేది వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.